మనకున్న వనరుల్ని ఎలా ఉపయోగించి మనం మళ్ళీ ధీటుగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన చేయాలి. కానీ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మనం రోడ్డు మీద కట్టుబట్టలతో ఉన్నాం, విభజన జరిగి చాలా నష్టపోయామని చెబుతూనే ఉంటే ప్రజల్లో ఒక భయాందోళన వస్తుంది, వాళ్ళకి ఒక డిప్రెషన్ వస్తుంది. అయ్యో రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఒక భయం పట్టుకుంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టి ఈ నవనిర్మాణ దీక్ష మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలియదు. పెద్దలైతే చెప్పారు అందరూ కలిసికట్టుగా చేయాల్సిన నవనిర్మాణ దీక్ష అని. కానీ అధికారులు కొంతమంది కార్యకర్తలు ఇది పార్టీ కార్యక్రమం, మీరు బయటికి వెళ్ళొచ్చని ఇప్పుడే మాట్లాడారు సార్ రాకముందు. కాబట్టి ఎమ్మెల్సీ గారు చెప్పింది వచ్చి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల వాళ్ళు, అధికారులు కలిసి అభివృద్ధి చేయాలనుకుంటే ఖచ్చితంగా అందరినీ కూడా పిలవాల్సిన బాధ్యత ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక ప్రణాళిక రెడీ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా 1 by 1 మనం అభివృద్ధి సాధించుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని ఎక్కడో కృష్ణా జిల్లాలోనో శ్రీకాకుళంలో అభివృద్ధి చేయలేము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే చాలు. అలా ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి వైపుకు నడిపించుకునే అవకాశం చాలా ఉంది. క్లియర్ గా ఎలక్షన్ ముందు చెప్పాం, ఈ రోజు చేయలేకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దాని నుంచి ప్రత్యామ్నాయంగా వాళ్ళని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి ఆ నష్టపరిహారం ఎలా పూడ్చే విధంగా చేయాలి అన్న ఆలోచన మనం చేస్తే ఖచ్చితంగా అక్క చెల్లెలు అభివృద్ధిలోకి వస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అనేది మనందరికీ కూడా తెలుసు. అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ప్రతి పిల్లవాడు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. మా పిల్లలు ఖాళీగా ఇంట్లో ఉన్నారు, ఎవరికి ఉద్యోగం చేయండి అంటారు. ముందు ఒక గ్రామానికి, ఒక పంచాయతీకి 2-3 చదువుకుంటే పెద్ద విషయం. కానీ ఈరోజు పంచాయతీలో మెజారిటీ 70% పిల్లలు చదువుకుంటున్నారు. సో వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా ఫ్యాక్టరీస్ కట్టే విధంగా మరి మన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు వచ్చేదానికి మరి అన్ని పార్టీల నాయకుల్ని, మేధావుల్ని కలిపి కేంద్రానికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకొస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంది. అధికారులు రాజకీయ నాయకులాగా ఈ మధ్య బిహేవ్ చేయడం వల్ల లేనిపోని గొడవలు వస్తున్నాయి. ఇప్పుడే మనం చూసాం ప్రశాంతంగా ఉన్న మీటింగ్ లో ఒక ఎంపీడీ వల్ల ఎలా గొడవ వచ్చిందో.